సో హాయ్ గైస్, మేమైతే గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. అది ఎక్కడ కనుక్కున్నారా? మేమైతే కలవకొండకి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కలవకొండ మొత్తం ఫుల్ వీడియోలో అయితే చూపిస్తున్నాం. ప్లీజ్ డోంట్ స్కిప్. ఇది గుడి స్టార్టింగ్ పాయింట్. దీన్ని గట్టిగా గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైనా రావాలంటే చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలవకొండ. మేమైతే స్టార్టింగ్ లోనే చూసారు కదా, కలవకొండ స్టార్టింగ్ లోనే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంది. సో ఫ్రెండ్స్, ఇదైతే గుడి ఎంట్రన్స్ లొకేషన్. ఒకసారి చూడండి ఎలా ఉంది గోపురము. హాయ్ ఫ్రెండ్స్, ఇదే కలవకొండ ఎంట్రన్స్. ఇది వచ్చాము చూడండి ఒకసారి. లోపలికి వెళ్ళి దీని గురించి ఇంకా వివరాలు చూద్దామండి. ఫ్రెండ్స్ చూడండి, చాలా పెద్ద గుడి ఇది. అయితే మన ఏరియాలోకి పెద్ద గుడి ఇది. సూపర్ గా ఉంది గుడి. ఒకసారి గోపురం, గాలి గోపురం చూద్దారండి. చూసారు కదా, ఇది అయితే ఈ రోజు అయితే మేము కొంచెం లేట్ గా రావటం వల్ల గుడి అయితే మూతయి ఉంది. ఇది ఇక్కడ ఉండే ఆంజనేయ స్వామి గుడి. ఇది చిన్న గుడి, ఆంజనేయ స్వామి గుడి. ఇది ఇక్కడ ఉన్న దేవుళ్ళు అందరూ నేను చూపిస్తాం ఒకసారి ఫ్రెండ్స్. ఇదైతే నరసింహస్వామి అవతారాల్లో ఫస్ట్ అవతారం వచ్చి మహావిష్ణువు. ఇది ఇక్కడ చూసారు కదా, నరసింహస్వామి ఎలా ఉంటాడో మనకి చాలా మందికి చూసి చూడనట్టుంటారు. విగ్రహాల రూపంలో చూడండి. ఇదే నరసింహస్వామి అవతారము. ఇది హాయ్ ఫ్రెండ్స్, ఇది అయితే చూడండి మహావిష్ణు అవతారాలు మొత్తం ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. ఇవన్నీ మహావిష్ణు అవతారాలు, విశ్వరూపం ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది శ్రీకృష్ణుడు అర్జునుడు మహాకురుక్షేత్రంలో జరిగిన యుద్ధం నడిపే దృశ్యం ఇది. దీన్ని చూడండి, దీన్ని ఎంత కళాకన్నగా చేశారు ఒకసారి చూడండి. ఎంత నైస్ గా, ఎంత బాగున్నదో. ఏదే నరసింహస్వామి వారి భార్య అది ఆదిలక్ష్మి అమ్మవారి గుడి. ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్, మాకు లేట్ అవటం వల్ల టయానికి గుడి ఎందుకోలేక గుడి అయితే మూతలో ఉంది. ఇంకా ప్రస్తుతానికి చూద్దాం. ఈ వీడియో కోసం ఇంకా చూద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే నరసింహస్వామి గుడి వెనకాల ఉండే సంతానలక్ష్మి అమ్మవారిది. ఇది అంటే మామూలుగా సంతానలక్ష్మి అమ్మవారు అంటే చాలా మంది తెలియదు. పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వచ్చి ముడుపులు కడితే పిల్లలు పడతారు. ఇంకోటి ఏంటంటే ఒక అద్భుతము. ఇంత దూరంలో వచ్చి హలో అంటే చాలు రీసౌండ్ వస్తుంది. ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసాం కదా, గుడి మొత్తం చూసేసాము. ఒకసారి బయట ఉన్న లొకేషన్స్ చూడండి. ఫోటోషూట్ కి బాగుంటది. ఇక్కడ చాలా వరకు చాలా ఫోటోషూట్ జరుగుతాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇదే కలవకొండ డైరెక్ట్ దారి, ఫస్ట్ దారి ఎంట్రన్స్ ఇదే అంటారు. ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.